ఇక్కడ ఇంపార్టెంట్ గా ఒక్క విషయం అయితే చెప్పాలి. ఎంటైర్ కొడైకెనాల్ లో లీటర్, హాఫ్ లీటర్ ప్లాస్టిక్ బాటిల్స్ అయితే బ్యాన్. కూల్ డ్రింక్స్ బాటిల్స్ కూడా మీకు దొరకవు. ఓన్లీ 5 లీటర్ వాటర్ క్యాన్స్ మాత్రమే ఇక్కడ దొరుకుతాయి. సో మీరు కూడా మీ వెంట ప్లాస్టిక్ బాటిల్స్ అయితే తీసుకురాకండి. ఒకసారి ఈ యొక్క లొకేషన్ లో క్రౌడ్ అయితే చూడండి, ఎంత మంది ఉన్నారు. క్యూ లైన్ లో ఉన్నారు అసలు ఈ యొక్క గునా కేవ్స్ చూడడానికి. ఒక గునా కేవ్స్ ని ఇక్కడ కొడైకెనాల్ లో ఏమంటారో తెలుసా? డెవిల్స్ యొక్క కిచెన్ అని అంటారంట. అంటే దయ్యాల యొక్క వంటగది అని అర్థము. ఇప్పుడైతే మనం వెళ్ళి ఆ యొక్క గునా కేవ్స్ అయితే చూద్దాము. ఇక్కడైతే ఎంట్రీ టికెట్ ఒక్కరికి 10 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇప్పుడైతే మంజుమల్ బాయ్స్ అనే మూవీ అయితే వచ్చిందో అప్పటి నుండి కొడైకెనాల్ లో ఉన్నటువంటి ఈ లొకేషన్ గునా కేవ్స్ అయితే చాలా పాపులర్ అయిపోయాయి. ఈ గునా కేవ్స్ ని రీచ్ అవడానికి ఎంట్రీ గేట్ నుండి గునా కేవ్స్ ఉన్నటువంటి ప్లేస్ వరకు మనమైతే నియర్లీ ఒక 1/2 కిలోమీటర్ అయితే నడిచి వెళ్లాల్సి ఉంటది. ప్లేస్ కి వెళ్లేటప్పుడు థ్రిల్ అయితే నార్మల్ గా ఉండదు. ఒక డీప్ ఫారెస్ట్ లో మనమైతే ఒక రోడ్ లో అయితే నడిచి వెళ్తాము. క్రౌడ్ చూడండి అసలు ఎంత మంది ఉన్నారు. ఒక 5 మినిట్స్ వాక్ తర్వాత మనమైతే గునా కేవ్స్ అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ ఉన్నటువంటి ఈ గుహలలో ఇప్పటి వరకు 16 మంది పడి చనిపోయారట. పడిన వాళ్ళైతే ఎవ్వరూ తిరిగి రాలేదు. కేవలం ఒకే ఒక్కరైతే తిరిగి వచ్చారు. వచ్చినటువంటి వారి లైఫ్ స్టోరీనే మంజుమల్ బాయ్స్ అనే మూవీలో అయితే మనకైతే సుభాష్ అనే క్యారెక్టర్ లో అయితే మనకైతే చూపించారు. కొన్ని వందల సంవత్సరాల వయసున్నటువంటి చెట్లు, వాటి వేర్లు అయితే ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ గా అయితే నిలిచాయి. ఇక్కడ కూడా ఫారెస్ట్ కంప్లీట్ గా అయితే మేఘాలతో అయితే కవర్ అయిపోయి వైట్ గా అయితే ఒక కవర్ లాగా మనకైతే కనిపిస్తూ ఉంది. ఈ వేర్లున్నటువంటి ప్రదేశంలో అయితే ప్రతి ఒక్కరూ ఫొటోస్ తీసుకోవడానికి చాలా ఇంట్రెస్టింగ్ అయితే కనిపిస్తున్నారు. ఇప్పుడైతే మనము గునా కేవ్స్ ఉన్నటువంటి లొకేషన్ అయితే ఒక్కసారి చూద్దాము. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఐరన్ గ్రిల్స్ అయితే కవర్ చేశారు. ఇవి 2 కొండల యొక్క చీలికలని ఇలా ఐరన్ గ్రిల్స్ తో అయితే కవర్ చేసేసారు. లొకేషన్ లో ఈ గ్రిల్ ని క్రాస్ చేసేటప్పుడు మన దగ్గర ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్ ని మరియు వాల్యుబుల్ థింగ్స్ ని అయితే కొద్దిగా జాగ్రత్తగా ఉంచుకోండి. ఇందులో పొరపాటున పడిపోతే తిరిగి తీసుకోవడం అంటూ ఉండదు, ఇక మర్చిపోవడం. గ్యాప్ అయితే కొన్ని వందల అడుగుల లోపలికైతే ఉంటుందంట. సో ఈ యొక్క ప్లేస్ లో మీరు విజిట్ చేసినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి. గునా కేవ్స్ దగ్గర ఒక వ్యూ పాయింట్ అయితే అరేంజ్ చేశారు. ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్ళి చూద్దాం రండి. ఇక్కడ వ్యూ పాయింట్ దగ్గర వెళ్ళడానికి ఈ గ్రిల్ పై నుండే మనమైతే పైకి ఎక్కాలి. పొరపాటున ఈ యొక్క గ్యాప్ లో పడ్డామో ఇంటికి ఫోన్ చేసి చెప్పేయచ్చు గజమాల ఆర్డర్ చేయమని చెప్పి. సో ఈ ప్లేస్ ని విజిట్ చేసేటప్పుడు కొద్దిగా కేర్ఫుల్ గా అయితే ఉండండి. వ్యూ పాయింట్ నుండి చూస్తే మనకైతే గునా కేవ్స్ అయితే చాలా క్లియర్ గా అయితే కనిపిస్తాయట. కాకపోతే ఇక్కడ ఫాగ్ అయితే కవర్ అయిపోయింది. సో మనకైతే కేవ్స్ ఏమీ కనపడడం లేదు. ఈ ప్లేస్ ని గునా కేవ్స్ అని పిలవడానికి గల రీజన్ ఏంటంటే, ఒకప్పుడు గునా అనే ఒక మూవీని అయితే కమల్ హాసన్ గారి మూవీని ఇక్కడే షూట్ చేశారట. సో అప్పటి నుండి ఈ యొక్క ప్లేస్ ని గునా కేవ్స్ అని పిలుస్తున్నారు. సరిగా ఈ యొక్క గునా కేవ్స్ కి ఎంత భయంకరమైనటువంటి హిస్టరీ ఉందో. సో మరొక లొకేషన్ కి అయితే మనం ఇప్పుడు వెళ్దాము. క్లైమేట్ కొడైకెనాల్ యొక్క ఫుల్ డీటెయిల్స్ మీకైతే నచ్చినట్లయితే మన ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో అయితే అప్లోడ్ అవుతూనే ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గరుడా వ్లాగ్ 7. Sallah